ఫ్రెండ్స్, తిరుపతి వరల్డ్ 26 ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడైతే మనం పద్మావతి అమ్మవారి టెంపుల్లో అయితే ఉన్నాము. పద్మావతి అమ్మవారిలో స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు వచ్చి 200 రూపీస్ ఉంది. ఈ టోకెన్ తీసుకొని ఈ దర్శన టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి ఇటు వచ్చి లైన్లోకి వెళ్ళొచ్చు. ₹200 స్పెషల్ ఎంట్రీ దర్శనం. ఇది ఫ్రీ దర్శనం లైన్. ఇది పద్మావతి అమ్మవారి టెంపుల్. ఇది ₹200 టోకెన్ లైన్. ఇక్కడ ఈ బిల్డింగ్ లోపలికి వెళ్ళి ఇక్కడ కౌంటర్లు ఉంటాయి. కౌంటర్లో ₹200 వచ్చి తీసుకొని దర్శనానికి వెళ్ళాలి లోపలికి. మార్నింగ్ తెల్లవారితో జనాలు కొద్దిగా తక్కువగా ఉన్నారు. పద్మావతి అమ్మవారి టెంపుల్లోకి లోపలికి లగేజ్, ఫోన్లు, కెమెరాలు వగైరా అవన్నీ అలవ్ లేదు. ఇక్కడ డిపాజిట్ చేసి మీ దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మీ వస్తువుల్ని మీరు తిరిగి ఇక్కడ రిటర్న్ చేసుకోవచ్చు. ఇక్కడే డిపాజిట్ చేయాలా, పక్కనే మీకు వస్తువులు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇది 3వ నెంబర్ గేటు. పద్మావతి అమ్మవారి 3వ నెంబర్ గేటు. లగేజ్, ఫోన్లు ఏవి కూడా తీసుకోపోకూడదు టెంపుల్లోకి. ఇక్కడ ఇచ్చేసి పోవాలి. మీకు స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ భద్రంగా పెట్టుకొని దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఆ స్లిప్ చూపించారంటే మీ మొబైల్ కానీ లగేజ్ కానీ అన్నీ ఇచ్చేస్తారు. చెప్పులు స్టాండ్ కూడా ఇక్కడ ఉంటుంది. అదంతా చెప్పులు స్టాండ్. పద్మావతి అమ్మవారిలో యాత్రికి ఉచితంగా వసతి కేంద్రము, కళ్యాణకట్ట, లాకర్ల సౌకర్యం కల్పిస్తున్నారు పద్మావతి అమ్మవారి టెంపుల్లో. ఇది 3వ నెంబర్ గేటు, పద్మావతి అమ్మవారి టెంపుల్. ఇది ఓల్డ్ అన్నదాన సత్రం. పద్మావతి అమ్మవారిలో ఇంతకుముందు ఇక్కడ అన్నదానం చేస్తూ ఉన్నారు. ఇప్పుడైతే ఇక్కడ ఎదురుగ్గా ఉన్నాయి. ఇంకొద్ది ముందు పోతే ఒక 100 మీటర్ అంత పోతే తోలప్ప గార్డెన్స్ అనేసి ఒక కోట ఇది వస్తుంది. కళ్యాణ మండపాలు ఉంటాయి. అక్కడ అన్నదాన సత్రం ఉంది. మధ్యాహ్నం 11 గంటల నుండి సాయంత్రం వరకు ఉచిత భోజనం అయితే పెడతారు. మీరు దర్శనం చేసుకొచ్చిన తర్వాత వచ్చారు. మాది 11 గంటలకు పెడతారు భోజనం, ఉచిత భోజనం. ఇది 2వ నెంబర్ గేటు. మీరు దర్శనం చేసుకొని వచ్చి బయట రావాలంటే ఈ గేట్ల నుండి బయట వస్తారు. ఇక్కడ లడ్డూ కౌంటర్లు. ఇది లడ్డూ కౌంటర్లో పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకొచ్చినాక మీకు లడ్డూలు. ఇది లడ్డూ కౌంటర్లో. ఇక్కడ వచ్చి మీకు ప్రసాదాలు తీసుకోవచ్చు. ఒక లడ్డూ ధర ₹25. మీకు ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని లడ్డూలు ఇస్తారు. పద్మావతి అమ్మవారి టెంపుల్. స్పెషల్ ఎంట్రీస్, కుంకుమార్చన టికెట్ ఈచ్ ఒకరికి ₹250. ఇది ఎంట్రన్స్ ముందర. కుంకుమార్చన టికెట్, శుభదము, ఒక టోకన్ల టికెట్లన్నీ ఇక్కడ తీసుకుంటారండి. దేవస్థానం వారు నిర్ణయించిన డ్రెస్సుల్లోనే మీరు లోపలాలి. ఇది మండపం. అమ్మవారికి సేవలు ఏమైనా చేసేటప్పుడు ఇక్కడ మండపాలు చేస్తూ ఉంటారు. వాహన మండపం. ప్రతిరోజు పద్మావతి అమ్మవారి టెంపుల్లో చేసేటువంటి కార్యక్రమాలు, సేవలు. సుప్రభాతం ₹50 పర్సన్కి. తెల్లారితో 4:30 అంటే 5 గంటల లోపల ఉంటుంది. ఆదివారం, మంగళవారం, బుధవారాలు ఉంటుంది. సహస్రనామార్చన, నిత్యార్చన ₹100 ఒక పర్సన్కి. తెల్లారిన 5 గంటల నుండి 6 గంటల వరకు ఉంటుంది. ఈ వీడియోలో అయితే బ్యానర్ చూడొచ్చు. మూలవర్లు. మధ్యాహ్నం 11 గంటలకి విఐపి ప్రోటోకాల్ దర్శనం, బ్రేక్లు ఉంటుంది. 11 గంటల నుండి 12:30 వరకు బ్రేక్ ఉంటుంది. ఆ టైంలో ఎవరు దర్శనానికి అలౌ చేయదు. విఐపి ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 5 గంటల నుండి 7:30 వరకు మళ్ళీ బ్రేక్ ఉంటుంది. ఏకాంత సేవ, శుద్ధి,
సహస్ర దీపాలంకరణ అవంతా ఉంటుంది. ఖండం మీరు తెచ్చుకున్నట్టుగా కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ మెయిన్ టెంపుల్కి ఎదురుగానే, మీరు బయట వస్తానే ఎదురుగానే ఉంటుంది. మీరు తెచ్చుకున్న టెంకాయలు దీపాలు ఇక్కడ దీపారాధన ఇక్కడ చేసుకుంటారు. కాకండం టెంపుల్కి ఎదురుగానే ఉంటుంది. ఇది మెయిన్ టెంపుల్, పద్మావతి అమ్మవారి మెయిన్ ఎంట్రన్స్. ఇది మెయిన్ ఎంట్రన్స్, ఫస్ట్ గేట్. ఇటు వెళ్తే మీరు దర్శనం చేసుకుని బయట వచ్చారంటే స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకున్నారంటే తోలప్ప గార్డెన్స్ నిత్య అన్నదాన సత్రం అవుతుంది. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం వరకు పెడతారు, చూసుకోవచ్చు. ఎంతైనా తినచ్చు. స్వామివారి ప్రసాదం కొండపైన ఎలాగుంటుందో సేమ్ అలాగే ఇక్కడ ఉంటుంది. ఇట్లా గుడి ఉంటే బయటకు వచ్చి స్ట్రైట్గా పోయేసి రైట్ సైడ్ తిరగాలి. రైట్ సైడ్ తిరుగుతానే మీకు అన్నదాన సత్రం బోర్డు కనబడుతుంది, తోలప్ప గార్డెన్స్. ఇక తెలియకపోతే ఎవరిని అడిగినా కూడా, సెక్యూరిటీ వాళ్ళు కానీ ఎవరిని అడిగినా కూడా అన్నదాన సత్రం ఎక్కడైనా చెప్తే ఖచ్చితంగా చెప్తారు. తెల్లవారితో 4 గంటలకు ఓపెన్ చేసి నైట్ 9 గంటల వరకు దర్శనం జరుగుతుంది. మధ్యలో 2 సార్లు బ్రేక్లో టైం వస్తుంది. ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు, 12 గంటల 30 నిమిషాల వరకు బ్రేక్ ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు బ్రేక్ ఉంటుంది. మిగతా టైంలో అంతా సర్వదర్శనము, ఫ్రీ దర్శనం పోతానే ఉంటుంది. అన్నదానం అయితే 11 గంటలకు స్టార్ట్ అవుతుంది, ఉదయం 11 గంటలకి. ఇంకెవరైనా విఐపీలు పెద్దగా రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ పిఎం కానీ వాళ్ళు వచ్చినప్పుడు టెంపుల్ని సర్వదర్శనాలన్నీ నిలిపేస్తారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. టెలిగ్రామ్లో మా ఛానల్ని ఫాలో అవ్వండి. వాట్సాప్లోనూ మా ఛానల్ ఉంది, ఫాలో అవ్వండి. తిరుపతి వరల్డ్ 26 ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.